ఎక్స్క్యూజ్ మీ, ఎలా జరిగింది? చాందిని టెర్రస్ మీద నుంచి దూకేసింది సార్. చాందిని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా చాందిని, ఎంత పని చేశావమ్మా. కన్నవాళ్ళం మా కళ్ళతో నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. వీఆర్ సారీ, ప్లీజ్ కంట్రోల్. మీ పేరేంటి? అమర్నాథ్. తను నా భార్య శారద. తను మా ఒక్కగానొక్క కూతురు చాందిని. అమ్మ చాందిని, నా తల్లి, ఇంతప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన నిన్ను ఇలా ప్రాణం లేని కట్టిలా చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. హూ ఇస్ హి? తను నా బాహుమర్ది. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలుసుకుంటాం. చాందిని వాళ్ళ డల్గా ఉంది. అరగంట టైం ఉండగానే ఆన్సర్ షీటును కూడా ఇచ్చేసింది. బెల్లు కొట్టిన తర్వాతే టెర్రస్ మీద నుంచి దూకేసింది. ఆ అరగంట టైంలోనే ఏదో జరుగుతుంది. సార్, చాందిని ఇక్కడి నుంచి దూకే సూసైడ్ చేసుకుని ఉండాలి. సార్, సూసైడ్ చేసుకోవడానికి ముందు చాందిని ఇక్కడే కూర్చొని ఉంటుంది. ఎస్ సార్, తను ఎందుకో బాగా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. ఏదైనా లవ్ అఫేర్ ఉందేమో. ఆ లవ్ ఫెయిల్ అయినందుకే సూసైడ్ చేసుకుందేమో. సార్, ఇదేదో సూసైడ్ నోట్లా ఉంది. అమ్మా నాన్న నన్ను క్షమించండి. ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఆవేదనతో మరో దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నా చావుకి కారణం ఎం. సార్, సూసైడ్ నోట్ రాసి దాన్ని కూడా చింపేసిందంటే ఆమె భరించలేని సంఘర్షణను అనుభవించాకే ఆత్మహత్యకు సిద్ధపడింది. సార్, తన చావుకి కారణం ఎం అని రాసింది. ఆ ఎం ఎవరై ఉంటారు? We have to find out. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. నో డౌట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సూసైడ్. బట్ చాందిని ఆత్మహత్య వెనుక ఎన్నో చీకటి కోణాలు కనిపిస్తున్నాయి. చీకటి కోణాలా అంటే? I'll explain. నంబర్ 1, ఇది చాందిని ఆన్సర్ చేసిన క్వశ్చన్ పేపర్. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన చాందిని మిగతా స్టూడెంట్స్ అందరూ ఎంతో ఈజీగా ఉంది అని చెప్పిన ఈ క్వశ్చన్ పేపర్లో కేవలం మొదటి ప్రశ్నను మాత్రమే అటెంప్ట్ చేసింది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన చాందిని ఆన్సర్ షీట్ కాపీలో దేవుడా రక్షించు, కాపాడు అని రిపీట్ చేసిందంటే ఆ టైంలో ఆమె బాగా డిస్టర్బ్ అయ్యింది, డిప్రెషన్లో ఉంది అని అర్థమవుతోంది. అందుకే అరగంట ముందే ఎగ్జామ్ హాల్లోంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన అరగంటలోనే ఈ సూసైడ్ నోట్ని రాసింది. ఇందులో రైటింగ్ని చాందిని నోట్బుక్లో హ్యాండ్ రైటింగ్ని కంపేర్ చేస్తే అది చాందిని రాసింది అని కన్ఫర్మ్ అవుతోంది. బట్ ఇక్కడే ఒక ముఖ్యమైన క్లూ కనిపించింది. ముఖ్యమైన క్లూనా? ఏంటది? ఈ నోట్బుక్లో పేపర్ మీదనే చాందిని సూసైడ్ నోట్ రాసింది. నా చావుకి కారణం ఎం అనే అక్షరాన్ని పదే పదే రిపీటెడ్గా దిద్దింది. అందుకే ఎం అనే అక్షరం తాలూకు ఇంప్రెషన్ ఖాళీగా ఉన్న నెక్స్ట్ పేజ్ మీద కూడా క్లియర్గా కనపడింది. ఇట్ మీన్స్ ఆన్సర్ షీట్ మీద ప్లీజ్ దేవుడా రక్షించు, కాపాడు అని రాయడానికి ఎం అనే అక్షరాన్ని రిపీటెడ్గా దిద్దడానికి కారణం
సూసైడ్ నోట్ని రాసి కూడా చింపి ముక్కలు చేయడానికి ముఖ్యమైన రీజన్ ఎం అనే ఆ వ్యక్తి. అంటే చాందినికి అతని మీద భయమో, కోపమో, ద్వేషమో తీవ్రంగా ఉండడమే కదా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాందిని హ్యాండ్ కర్చీఫేగా? ఎస్, అదే కన్నీటితో తడిచిన చాందిని కర్చీఫ్. అది కన్నీళ్లతో తడిచింది అని ఎలా చెప్పగలరు డాక్టర్? టీయర్స్. వీటిని సైంటిఫిక్గా లాక్రిమేషన్ అంటారు. మనిషి కన్నీళ్లలో కూడా 3 రకాలున్నాయి. ఏంటి, కన్నీళ్లలో కూడా రకాలుంటాయా? ఎస్. సహజమైన స్రావాల వల్ల ఏర్పడే వాటిని బాసల్ టీయర్స్ అంటారు. కంటి రుగ్మతల వల్ల ఏర్పడే వాటిని రిఫ్లెక్ట్ టీయర్స్ అంటారు. భరించలేని బాధ వల్ల, ఎమోషనల్ వల్ల ఏర్పడే వాటిని సైకిక్ టీయర్స్ అంటారు. అలాంటి కన్నీళ్లే శవంగా మారిన చాందిని కళ్ళల్లో కనిపించాయి. చాందిని కర్చీఫ్లో ఉన్న కన్నీటికి ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తే అవి సైకిక్ టీయర్స్ అని, ఆమె తీవ్ర సంఘర్షణని అనుభవించిందని క్లియర్గా తెలుస్తోంది. ఈ 4వదే మరింత ముఖ్యమైన ఆధారం. చాందిని మొబైల్ కాల్ డేటా ఆధారంగా స్టడీ చేస్తే ఈ మొబైల్ నంబర్ నుంచే చాందినికి రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. చాందిని ఆత్మహత్య చేసుకున్న రోజు పరీక్షకి 10 నిమిషాల ముందొకసారి, 5 నిమిషాల ముందొకసారి, పరీక్ష జరుగుతున్న టైంలో ఒకసారి ఈ నంబర్ నుంచే కాల్స్ వచ్చాయి. అంటే ఆ కాల్స్ రావడానికి చాందిని ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో సంబంధం ఉందన్నమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ రూపా. స్కిన్ ట్రేసెస్. ఆత్మహత్య చేసుకున్న చాందిని కుడి చేతి వేళ్ల గోళ్ల సందుల్లో కనిపించిన మనిషి చర్మపు ఆనవాళ్లు. అంటే చాందిని పరీక్షకు కొద్దిసేపటి ముందే ఫిజికల్గా ఎవరితోనో ఘర్షణ పడింది. ఆ ఘర్షణలోనే, ఆ పెనుగులాటలోనే ఆ వ్యక్తి చర్మాన్ని చాందిని బలంగా తన కుడి చేత్తో గీరేసుండాలి. అందుకే ఆ వ్యక్తి బ్లడ్ అండ్ స్కిన్ ట్రేసెస్ చాందిని చేతిగోళ్ల మధ్య కనిపించాయి. ఫోరెన్సిక్ స్టడీ ద్వారా అది మనిషి రక్తమేనని, ఆ మనిషి ఒక మగవాడని, అతని బ్లడ్ గ్రూప్ ఏ అని రుజువైంది. సార్, ఇప్పుడు దాకా ఇది కేవలం ఆత్మహత్య మాత్రమే అనుకున్నాం. కానీ డాక్టర్ విశాల్ చెప్పినట్టు చాందిని చావు వెనుక ఏదో చీకటి కొన ఉంది. ఎస్, ఆ ఎం ఎవరో తెలియాలంటే చాందినికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి. చాందిని నీ ఫ్రెండా? నా క్లోజ్ ఫ్రెండ్. అది నా కళ్ళ ముందే. వీఆర్ సారీ. క్లోజ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మేము ఊహించగలం. చెప్పు రమ్య, చాందిని ఆత్మహత్య కారణమైన ఆ ఎవరు? వాడే, ఆ రాస్కల్ ఎం ఫర్ మదన్. ఎవరా మదన్? మా కాలేజ్ వాడే. చాందిని ప్రేమిస్తున్నానంటూ రోజు వెంట పడేవాడు. చాందిని, ప్లీజ్ చాందిని, 1 year నుంచి నా ప్రేమకి ఎస్ చెప్తాను వెయిట్ చేస్తున్నాను చాందిని. మిస్టర్ మదన్, నీకు నో అని చాలాసార్లు చెప్పాను. ఏం తక్కువ నాకు? మానస్. చాందిని! మదన్, షటప్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. చాందిని, 1 year నుంచి ఎంతో పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికైనా ఎస్ చెప్ చాందిని. నో నో నో. నన్ను కాదంటే ఏం చేస్తానో తెలుసా నీకు? పోరా, నీకు చేతనైంది చేసుకుపో. పదరమ్య. నిన్నేం చేస్తానో చూడు. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పవే. ఏంటి ఇది? తెలీదు. ఎవరో నా మొబైల్కి కాల్ చేసి మాట్లాడకుండా పెట్టేస్తున్నారు. చండాలంగా ఉండే ఈ వీడియోలని. ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఇది? 3 days నుంచి ఇలాగే రోజు బూతి ఫోటోలకి నా ముఖాన్ని మార్చి దరిద్రంగా ఉన్న వీడియోల్ని నేనే ఉన్నట్టు. 3 days నుండి అంటే ఆ మదన్ గారిని నువ్వు చీకొట్టినప్పటి నుండి. డౌట్ లేదు, వాడే. పద, ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇద్దాం. వద్దు. ఏమని కంప్లైంట్ చేస్తాం? ఏం చేసినా అల్లరైపోయేది నా బతుకే. ఓకే. సో ఎం ఫర్ మదన్. ఎస్ సార్. రమ్య చాందినికి క్లోజ్ ఫ్రెండ్.
ఆమె చెప్పింది పూర్తిగా నిజమని మేము నమ్ముతున్నాం సార్. ప్రేమించామంటూ వెంటపడడం, యాసిడ్ పోయడం, కత్తులతో నరకడం, అలాంటి పోర్న్ వీడియోలు పంపించి మానసిక క్షోభకి గురి చేయడం, ఇదా లవ్ అంటే? అలాంటి క్రిమినల్స్కి తగిన బుద్ధి చెప్పాలి సార్. ఆ పని చెయ్యాలంటే ముందు చాందిని మొబైల్కి ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. అదెలా తెలుస్తుంది సార్? CDRA కాల్ డాటా రికవరీ అప్లికేషన్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి సైబర్ క్రైమ్స్ ని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. హవిష, చాందిని మొబైల్కి వచ్చిన మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెక్ చేయి. ఎస్ సార్. క్విక్. సార్, ఇతనే మదన్ అంటే. ఎరా, చాందిని ఫేస్కి డర్టీ వీడియో మాఫింగ్ చేసింది నువ్వే కదా? మెలోషియస్ కాల్స్ చేస్తే పట్టుకోలేరనుకున్నావా? సార్, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. చాందిని సూసైడ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. షట్ అప్. ప్రేమించానంటూ నువ్వు చాందిని వెంటపడడం నిజం కాదా? నీకు ఎస్ చెప్పకపోతే ఏం చేస్తానో చూడు అని బెదిరించడం నిజం కాదా? ఏ మాట్లాడవే? సార్, నేను చాందిని ప్రేమించిన మాట నిజం, తన చుట్టూ తిరిగింది నిజం, తను నో చెప్పిందని బెదిరించిన మాట నిజమే. కానీ మార్ఫింగ్ చేసిన వీడియోస్ పంపించేంత సంస్కారం లేని వాడిని కాదు సార్ నేను. సార్, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. కావాలంటే మా పేరెంట్స్తో మాట్లాడండి. ఉత్తమ్. ఎస్ సార్. రేయ్ పద. సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, టీషర్ట్ తీ. ఏంటి సార్? టీషర్ట్ తీ. సార్, సిగ్గుపడదురా సుందరవదన. తీ. సార్, సార్, టీషర్ట్ తీ. తిరుగు. రా. సార్, ఎలాంటి రక్కుళ్ళు గీరులు లేవు సార్. ఓకే. నీ బ్లడ్ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. ఇట్స్ ఓకే. ఈ కేసు పూర్తయ్యేదాకా నువ్వు ఈ సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే సార్. సార్, ఎంపర్ మదన్ కాకపోతే ఇంకెవరై ఉంటారు సార్? తెలుస్తుంది. హవిష, గాట్ ఇట్ సార్. చాందిని మొబైల్కి ఎగ్జామ్ రోజు లాస్ట్ వచ్చిన మెసేజ్ అమీర్పేట్లో ఉన్న స్కై నెట్ కేఫ్ నుండి సార్. స్కై నెట్ కేఫ్. ఎవరు సార్? డిటెక్టివ్స్. చెప్పండి సార్, ఏం కావాలి? 2 రోజుల క్రితం ఇక్కడి నుంచే ఓ అమ్మాయికి అసభ్యకరమైన వీడియో మెసేజ్ వెళ్ళింది. అవమానంతో బాధతో అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుంది. 2 రోజుల క్రితం మార్నింగ్ టైంలో. ఎవడా చెత్త రాస్కెల్? తెలీదు మేడం. ఇక్కడ మొత్తం 6 సిస్టమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ సిస్టమ్ నుంచి ఇంటర్నెట్కి లాగిన్ అయ్యారో చెప్పడం కష్టం. మెసేజ్ పంపించాక లాగౌట్ అయితే ట్రేస్ చేయడం కష్టం. కమాన్, షో మీ ద రిజిస్టర్. తీసుకోండి. ఆ టైంలో 4 సిస్టమ్సే ఆన్లో ఉన్నాయి. చాందినికి మెసేజ్ పంపించిన సిస్టమ్ ఐపీ అడ్రస్ ఏంటో ట్రేస్ చేద్దాం. సర్వర్ సిస్టమ్ ఈ క్యాబిన్ ఇదా? ఎస్. నచ్కేత్, దిస్ ఈస్ ద ఐపీ నెంబర్. సర్చ్ ద మెయిల్ ఐడి. ఓ, వీడియోస్ అన్ని డిలీట్ చేస్తున్నాయి. అనుష్క @ దొంగ మెయిల్ ఐడి. నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతుంటే ఈ చేతులతో అక్షంతలు తల్లి ఆశీర్వదించాలనుకున్నాను. అక్క బావల కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోవాలనుకున్నాను. కానీ ఊరుకోండి బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఎలా ఊరుకోను మహాలింగం? కళ్ళు మూసినా తెరిచినా రక్తం మడుగులో నా చిట్టి తల్లి రూపమే. ఇలాగైతే ఎలా బాబు? వాళ్ళని చూస్తే అలా, మిమ్మల్ని చూస్తే ఎలా? ఇంటి దీపమే ఆరిపోయాక ఇలా కాకపోతే ఇంకా ఎలా ఉండమంటావురా? చాంద్రి అంటే వెలుగు వెన్నెల. లేదు, నా చిట్టి తల్లి ఇక తిరిగి రాదు. దేవుడా, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఒక్కగానొక్క బిడ్డ, అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, చివరికి ఇలా అయ్యింది. ఏం బాబు, నా బిడ్డ చావుకి కారణమైన
ఆ దుర్మార్గుడు ఎం ఎవరో తెలిసిందా? అదే ప్రయత్నంలో ఉన్నాం. మీ కడుపు కొత్త కారణమైన ఆ క్రిమినల్ ఎవరో పట్టుకొని తీరుతాం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు బాబు. మీది బిజినెస్ కదా, ఒకవేళ మీ శత్రువులు ఎవరైనా? లేదు, ఆయన ఏనాడు ఎవరి జోలికి వెళ్ళిన వాడు కాదు. మ్మ్. నా ఇల్లే నా ప్రపంచం, నా ఆశలన్నీ నా కూతురు మీదే. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము చాందిని రూమ్ చెక్ చెయ్యాలి. హ్మ్, సార్, మ్మ్. మ్మ్. చాందినితో పాటు ఈ ఫోటోలో మా అమ్మాయి ఫ్రెండ్స్ రమ్య, శీల. మీ కాలికి ఏమైంది? 3 నెలల క్రితం కారు యాక్సిడెంట్ జరిగింది. నా భార్య అక్కడికక్కడే చనిపోయింది. నా పరిస్థితి ఇలా అయిపోయింది. తోడబుట్టినవాడు తోడు లేని వాడైపోయాడని వాణ్ణిలా ఒంటరిగా వదిలేయలేక మాతోనే పెట్టుకున్నాం. ఆ దుర్మార్గుడు ఎమ్మెవరో తెలిసిందా బాబు? తొందరలోనే తెలుస్తుంది. నీ పేరు? మహాలింగం అండి. ఎం అంటే మహాలింగం? అయ్య బాబోయ్, నా మీదొట్టండి. నేను 4 ఏళ్ళుగా ఇదే ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నానండి. కావాలంటే అమ్మగారిని అడగండి. అవును, మహాలింగం మా ఇంట్లో మనిషి లాంటివాడు. మ్మ్. మదన్ మహాలింగం ఒక్కటి కూడా ఓకే కాదు. ఇంకెవడై ఉంటాడా ఎం? ఐడియా. ఓ పని చేస్తే ఏంటి? చాందిని వాళ్ళ కాలేజీలో ఉన్న మగవాళ్లలో ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళందరినీ ఒకేసారి బొక్కలో వేసి బ్యాండ్ బజాయిస్తే? బాస్ నీ బ్యాండ్ బజాయిస్తాడు. ఓ వద్దులే. ఐడియా. ఏంటి నీ కోడి బుర్రకే? ఏయ్, నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే టైం రాలేదు గాని వస్తే చూపించేదాన్ని నా తడాఖా. అప్పుడు దాకా ఎందుకు గాని, ఏదో ఐడియా అనోగా, వదులు. ఇప్పుడు చాంద్రి మొబైల్లో ఉన్న నంబర్స్ లో ఎం పేరుతో ఉన్న మగాళ్ళందరినీ ట్రేస్ చేసి నిజం చెప్తావా లేదా అని ఉతికి ఆరేస్తే బాస్ నీకు ఊస్టింగ్ ఇస్తాడు. నీకు తోచదు, నేను చెప్తే నచ్చదు. ఎట్టా? ఇట్టా. మీరు డిటెక్టివ్స్ కదూ? అవును, నీతో మాట్లాడాలనే వచ్చాం. చాందిని గురించా? లోపలికి రండి. ఓకే. అవును, చాందిని రమ్య నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. అఫ్ కోర్స్. చాందిని ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటుందో చెప్పగలవా? తను చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకే హర్ట్ అయ్యేది. సూసైడ్ చేసుకుంటుందని మాత్రం అనుకోలేదు. చాందిని తన సూసైడ్ నోట్లో తన చావుకి కారణం ఎం అని రాసింది. ఆ ఎం ఎవరై ఉండొచ్చు? వాడే. చెప్పినా వినని అమూర్ఖుడే ఎం. ఎవడా ఎం? ఎం ఫర్ మహేంద్ర. ఎం అంటే మహేంద్ర అన్నమాట. నేను ఎంత కన్విన్స్ చేసినా ఆ రోజు వినలేదు. చాందిని చనిపోవడానికి కారణం మహేంద్రనే. అతని గురించి నాకు చాలా బాగా తెలుసు. ఒక నిమిషం ఉండరా, మంచిగా దమ్మేద్దాం. ఏయ్, పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయకూడదని కామన్ సెన్స్ లేదా? నేను చేస్తా. అయితే ఏంటి? చిచ్చి, మేనస్లెస్ ఇడియట్స్. ఏయ్, ఎవరిని ఇడియట్స్ అంటున్నావు? మహేంద్ర, ప్లీజ్ లీవ్ ఇట్. నో వే. ఎమ్మెల్యే కొడుకుని నన్ను అంత మాట అంటుందా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? చూప్. ఈ మహేంద్రని అవమానిస్తే ఏం చేస్తావ్? చాందిని ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి శీలా? ఆడపిల్లలంటే అంత చులకనా? సర్లేవే, ఊరుకో. టీ తాగు. అబ్బో, ఝాన్సీ లక్ష్మీబాయి లేచి చూడు. లేచి ఇప్పుడు కత్తి పట్టుకుంటుందేమో. లేదు బా, వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటుందేమో. చాందిని, ఆగవే.
నిన్ను ఆగవే మహేంద్ర, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది సార్ నన్ను షటప్. నేను జరిగింది మొత్తం కళ్ళారా చూశాను. మర్యాదగా చాందినికి సారీ చెప్పు. చెప్పను. మహేంద్ర, చెప్పకపోతే నీ మీద ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు బాగా ఆలోచించుకో. సారీ. నన్ను ఈ మహేంద్రని లేదు బావా, ఏదో ఒకటి చేయాలి. దాన్ని దెబ్బకు దెబ్బ తీయాలి. ఆపరా, కోపంగా ఉన్నవాన్ని కూల్ చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొడుతున్నావా? నువ్వు అసలు ఫ్రెండ్వేనా? షటప్. మీ అందరి ముందు నన్నది మహేంద్ర, చాందిని అభిమానం ఉన్న పిల్ల, తనని నువ్వు అవమానించలేదు అందరి ముందు. నో, ఈ మహేంద్ర అవమానాన్ని సహించడు. మహేంద్ర, పంతానికి పోతే తనకే కాదు నీకు కూడా నష్టమే. నా మాట విను, దీన్ని ఇంతటితో వదిలేయి. వదల్లో. దాన్ని అందరం ముందు తలదించుకునేలా చేయకపోతే నా పేరు మహేంద్రనే కాదు. మహేంద్ర, ఎమ్మెల్యే కొడుకువి, లక్షల డబ్బుంది, ఒంట్లో కొవ్వుంది. సార్, వీడిని ఒక 5 minutes మాకు వదిలేండి సార్. ఫుట్బాల్ ఆడుకుంటాం. అదేంటి భయ్యా? అది రగ్బీ. రఫ్ అండ్ టఫ్ గా రగ్బీ ఆడుకుంటాం. చెప్పు. చాందినికి మెసేజెస్ పంపింది నువ్వే కదా? కాదు కాదు కాదు, ఎన్నిసార్లు చెప్పాలి? చాందిని సూసైడ్ మ్యాటర్తో నాకు సంబంధం లేదు. ఉంది. అందరి ముందు చాందిని తలదించుకునేలా చేస్తానని, అలా చేయకపోతే నీ పేరు మహేంద్రానే కాదని అన్నావా లేదా? అన్నాను. ఏదో ఆవేశంలో అలా అన్నాను. కాదు, ఒక ప్లాన్ ప్రకారంగా అసహ్యమైన వీడియోని నువ్వు చాందినికి పంపించావు. ఆ బాధని అవమానాన్ని తట్టుకోలేక చాందిని సూసైడ్ చేసుకునేలా చేసావు. నీ పంతం చెల్లించుకున్నావు. అబద్ధం. చాందినితో నేను గొడవపడ్డ మాట నిజం. ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో నా నోటికి వచ్చినట్టు మాట్లాడాను. కానీ తన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మాత్రం నేను కాదు. నీ మాటలు మేమెందుకు నమ్మాలి? నమ్మాలి. ఎందుకంటే మరో 4 రోజులు ఎంఏ చేయడానికి నేను స్టేట్స్ వెళ్ళబోతున్న వాడిని. నా ఫ్యూచర్ నేను పాడు చేసుకుంటానా? ఓకే ఉత్తమ్. ఎస్ సార్. పద. విప్పు. ఇక్కడ కూడా నీ వక్ర బుద్ధేనా? విప్పమంది నీ షర్ట్ని. విప్పు. ఫాస్ట్. మూవ్. తీ. టర్న్. టర్న్. వేసుకో, షర్ట్ వేసుకో. సార్, వీడి బుద్ధి బురదే గాని బాడీ క్లీనే. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి. ఆల్ఫా బీటాలు 2 కలిసిన గ్రూప్ కాబట్టే వీడికి కొవ్వెక్కువ. ఓకే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. హూస్ దిస్ సార్? ఇతను మా ఇంగ్లీష్ లెక్చరర్ మాధవ్. మేము అతనితో మాట్లాడాలి. ఓకే. మిస్టర్ మాధవ్, చాందిని సూసైడ్ కేసులో మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చాం. అడగండి. మీ ఫోటోనేగా? చాందిని ఇంట్లో సర్చ్ చేస్తే దొరికింది. ఓ నోట్బుక్లో సీక్రెట్గా అట్ట వెనుక దాచుకుంది చాందిని, ఈ లవ్ సింబల్తో. మీ సమాధానం? ఇన్ఫాక్చుయేషన్. షీర్ ఇన్ఫాక్చుయేషన్. ఏ ప్రేమ కాకూడదా? నో, నేను లెక్చరర్ని, తన నా స్టూడెంట్. అందుకే తను ట్రాప్ చేశారా? సారీ, తనే నా వెంట పడింది. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఆ అమాయకురాల్ని మోసం చేశారు. మీ క్లోజ్నెస్ని వీడియోలుగా తీశారు. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రాకపోతే ఆ వీడియోల్ని బయట పెడతానని ఆమెను బెదిరించారు. ఆ చిత్రవద భరించలేక చాందిని సూసైడ్ చేసుకుంది. నా చావు కారణం ఎం అంటే మాధవ్ అని మీ పేరే రాసింది. ఎందుకు నవ్వుతున్నారు? ఫ్యాక్ట్ కంటే ఫిక్షన్ అందంగా ఉంటుంది అని ఎక్కడో ఇంగ్లీష్ లిటరేచర్లో చదువుకున్నాను. అది ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే చాందిని చావుకి కారణం మీరు కాదా? కాదు. చాందిని మీరు మోసం చేయలేదా? లేదు. మేము నమ్మం. మీరు నమ్మాలి అంటే నాకు చాందినికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పాలి.
సార్ సార్ మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, స్టాఫ్ రూమ్కి రండి. ఆహా సార్, అదే సార్ అట్లీస్ట్ 1 or 2 hours చెప్పాలి. రేపు సండే కదా, మీ ఇంటికి వస్తే క్లారిఫై చేస్తారేమోనని. ఓకే, ఇంతకీ డౌట్స్ ఏ లెసన్లో? రోమియో జూలియట్. రోమియో జూలియట్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లే. ఓకే, ఇంటికి రండి, తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఎస్, ఎందుకే అంత ఎక్సైట్ అవుతున్నావు? అదే సార్ ఒప్పుకున్నారు కదా పిచ్చి, అందుకే పద. కమ్ ఇన్. హాయ్ సార్. ఓ, రమ్యది? అది దానికి కొంచెం ఒంట్లో బాగలేకపోతే. ఓకే, కూర్చో. థ్యాంక్ యూ. We are talking about William Shakespeare, right? ఎస్ సార్. విలియం షేక్స్పియర్. ప్రపంచ నాటక రంగంలోనే షేక్స్పియర్ అంత గొప్ప రచయిత లేడు అంటే అతిశయోక్తి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, క్లియోపాట్రా, జూలియస్ సీజర్, హామ్లెట్, ఒథెల్లో, రోమియో జూలియట్, యాజ్ యూ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. వాట్? ఐ లైక్ ఇట్ సార్. I like your voice. I like your looks. I like your presence. చంద్ని, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? మీరంటే నాకు ఇష్టం సార్, ప్రాణం. I love you సార్. ఆర్ యు క్రేజీ? ఏమంటున్నావు? నేను పెళ్ళైన వాడిని తెలుసా? తెలుసు, మీకు పెళ్ళయిందని తెలుసు, మీ భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిందని తెలుసు. తెలుసా? అన్నీ తెలిసి కూడా? ఆకాశంలో చందమామ మన చేతికి అందదని తెలుసు, కానీ కళ్ళారా చూసి మురిసిపోకుండా ఉండగలమా? తాజ్మహల్ మన సొంతం కాదని తెలుసు, కానీ ఒక్కసారైనా చూడాలని ఆశపడమా? నేను అంతే. అందుకే రమ్యని రావద్దని నేనొక్కదానే వచ్చాను, మీకోసం. స్టాప్ ఇట్! మెంటల్ ఎక్కింది నీకు? అవును, మెంటల్ ఎక్కింది మీ వల్లే. కావాలంటే చూసుకోండి, నా హృదయం అంతా మీరే, మీ రూపమే. స్టాప్ దిస్ నాన్సెన్స్. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. సార్ ఒక్కసారి, ఒక్కసారి జూలియట్తో రోమియో ప్రేమగా చెప్పినట్టు ఐ లవ్ యూ చెప్పండి, సంతోషంగా వెళ్ళిపోతాను. చాందిని, చాందిని, ఇది ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లవ్, ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్. కాదు, మీ మీద నాకున్నది ముమ్మాటికి ప్రేమే, అనురాగమే, ఆరాధనే. ప్రేమ, అనురాగం, ఆరాధన వాటిని షేర్ చేసుకోవాల్సిందే ఒక్క లైఫ్ పార్ట్నర్తో మాత్రమే. చాందిని, అది కాదు సార్ నా ప్రేమ. చాందిని, వెళ్ళిపో. అది కాదు సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్ అవుట్. హలో సార్. చాందిని, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? తెలుసు, మీకు నా గురించి అంతా తెలుసు. తప్పుగా ఆలోచిస్తున్నావు చాందిని. తప్పో ఒప్పో, నాకు మీ ప్రేమ కావాలి, అంతే. ఎందుకు నవ్వుతున్నారు? ఐస్ క్రీమ్ కావాలనో, ఆడుకునే బొమ్మ కావాలనో పేచీ పెట్టే చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు. నేనేం చిన్న పిల్లని కాను, నాకిప్పుడు 19 years.
ఈ టీనేజే చాలా ప్రమాదకరం. నా మాట విను. వినను. మీరే నా మాట వినాలి, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను. నా చావు కారణం మీరేనని రాసి పెడతాను. చాందిని, ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. అది జరిగింది. ఇట్స్ ఓకే. నచికేత్, ఎం ఫర్ మదన్ కాదు, ఎం ఫర్ మహేంద్ర కాదు, ఎం ఫర్ మాధవ్ కాదు, చివరికి మహాలింగం కూడా కాదు. ఎవరు? చాందిని చావుకు కారణమైన ఆ ఎం ఎవరై ఉంటారు? హలో, ఇజ్ ఇట్? లెట్స్ మూవ్. ఎస్ సార్. ఊరుకో అక్క. కూర్చోండి కూర్చోండి. అసలేం జరిగింది? మీ తలక కట్టేంటి? ఏం చెప్పమంటారు? నిన్న అర్ధరాత్రి దాటాక ఏదో అలికిడి వినిపిస్తే నేను పైనుంచి వచ్చాను. చూస్తే ఒక అతను మా అమ్మాయి గదిలో ఉన్నాడు. ఎవరు? ఎవరు? ఆగు! ఎవరు? 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 అబ్బా! శారదా! ఏమండి? ఏమండి? ఆశ్చర్యంగా ఉంది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ఆ ముసుగు దొంగ డబ్బో, నగలో, ఇంకేమైనా వాల్యుబుల్స్నో ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ చాందిని కంప్యూటర్లో ఉన్న ఈ హార్డ్ డిస్క్ని ఎత్తుకుపోవడానికి ట్రై చేయటం సంథింగ్ సస్పీషియస్. అదే మాకు అర్థం కావడం లేదు. అదృష్టం బాగుండి బావగారు చిన్నపాటి గాయాలతోనే బయటపడ్డారు. లేకపోతే ఊహించడానికి భయంగా ఉంది. వరప్రసాద్ గారు, ఆ టైంలో మీరెక్కడున్నారు? అవిటివాణ్ణి నేనెక్కడుంటానండి. అసలు ఈ దెబ్బలు సలుపు పుడుతుంటే నిద్ర మాత్రం వేసుకుని పైన పడుకున్నాను. తర్వాత అక్క వచ్చి లేపింది. అప్పుడే నాకు ఈ విషయం తెలిసిందండి. మీ డ్రైవర్ మహాలింగం ఎక్కడ? ఆధార్ కార్డు కోసం నిన్నే వాళ్ళ ఊరెళ్ళాడు. అమర్నాథ్ గారు, ఆ ముసుగు దొంగ ఎలా ఉంటాడో చెప్పగలరా? ఆ కంగారులో సరిగ్గా అతను చూసే అవకాశం రాలేదు. నేను వచ్చేసరికి ఆయన పడిపోవటం, బయట ఏదో కారు బయలుదేరిన శబ్దం వినపడడం, దాదాపుగా రెండు ఒకేసారి జరిగాయి. కమగే, కారు బయలుదేరిన శబ్దమా? ఆ దట్స్ ఇట్. నిన్న రాత్రి మీరు కారుని బయటికి తీశారా? లేదు. మరి ఫోన్ చేస్తే డాక్టర్ గారే వచ్చి కట్టుగట్టి మెడిసిన్ ఇచ్చారు. నిన్న రాత్రి ఏరియాలో వర్షం కురిసిందా? లేదు. బురద అంటిన ఈ షూ మార్క్స్, కార్ టైర్ మార్క్స్ ఆ ముసుగు దొంగవే అయి ఉండాలి. ఎనీవే, ఈ హార్డ్ డిస్క్లోనే ఏదో రహస్యం ఉంది. అదేంటో ట్రేస్ చేస్తే ఆ క్రిమినల్ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ అమర్నాథ్ మీద అటాక్ చేసిన ముసుగు దొంగ షూ మార్క్స్ ఇవి. ఆ టైంలో ఆ ఏరియాలో వర్షం కురవలేదు. ఇట్ మీన్స్ ఆ ముసుగు దొంగ ఎక్కడి నుంచో వచ్చుండాలి. ఎగ్జాక్ట్లీ. బురద అంటిన కారు టైర్లు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కానీ ఓ హార్డ్ డిస్క్ కోసం ఎక్కడి నుంచో దొంగతనానికి రావడం ఏంటి? ఆ కోణంలోనే ఎగ్జామిన్ చేస్తే ఈ హార్డ్ డిస్క్ మీద 2 రకాల వేలిముద్రలు కనిపించాయి. ఒకటి అమర్నాథ్ వేలిముద్ర, రెండోది ఆ ముసుగు దొంగ వేలిముద్ర.
వీటన్నిటిని మించిన అతి భయంకరమైన నిజాన్ని చెప్పే ఓ క్లూ ఈ హార్డ్ డిస్క్లో కనిపించింది. ఏంటది డాక్టర్? రూపా, మై గాడ్, ఆ క్రిమినల్ చాందిని ఈమెయిల్కి ఇంటర్నెట్ ద్వారా పంపించిన మార్ఫింగ్ చేసిన పోర్న్ వీడియో. చాందిని భయంతో డిలీట్ చేసిన ఈ వీడియోని రీస్టోర్ చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె చూసింది, భయపడింది ఈ దరిద్రపు వీడియో గురించే అని అర్థమైంది. అంటే హార్డ్ డిస్క్ ని దొంగలించడానికి వచ్చిన ఆ ముసుగు దొంగే చాందిని మరణానికి కారణమైన ఆ ఎం అయ్యుంటాడా డాక్టర్? సార్, అది తెలియాలంటే చాందినికి వచ్చిన వీడియోస్ ఎక్కడి నుంచి పంపించారో ట్రేస్ చేయాలి. యు ఆర్ రైట్. మహాలింగం మేడం, ఇది చాందిని హార్డ్ డిస్క్ దొంగిలించడానికి వచ్చిన అగాంతకుడి కార్ టైర్స్ ఇమేజ్. ఇదంతా గేటెడ్ కమ్యూనిటీగా? అవును సార్, ఇక్కడుండే వాళ్ళ కార్లన్నీ నాకు తెలుసు. గుడ్, కమాన్ చూపించు. అవును, నువ్వు ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఈ రోజు పొద్దున్నే రాగానే తెలిసింది ఎంత దారుణం జరిగిందో. ఆ క్రిమినల్ ఎవరో మన చేతికి దొరికేంత దూరంలోనే ఉన్నాడు. దొరుకుతాడు, సాక్ష్యాధారాలతో సహా తప్పకుండా దొరుకుతాడు. ఎక్స్క్యూజ్ మీ. yes వి ఆర్ డిటెక్టివ్స్. please be seated. ఏసీపీ ఇంద్రజిత్ గారు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు. ఓకే, ఇట్స్ సెన్సిటివ్ మ్యాటర్. రోజు రోజుకి రెచ్చిపోతూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ఎడ్యుకేటెడ్ స్కౌండర్స్ ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మన మీదుంది. తమ సైబర్ నాలెడ్జ్ ని క్రైమ్స్ చేయడానికి ఉపయోగిస్తూ మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనే ధైర్యంతో సెల్ ఫోన్ల నుంచి, కంప్యూటర్ల నుంచి ఆడపిల్లలకి అసభ్యకరమైన మెయిల్స్ అండ్ కాల్స్ చేస్తున్నారు. మెసేజెస్ ని, వీడియోస్ ని పంపిస్తున్న ముసుగులో ఉన్న ఆ ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అంతు చూడాలి. అందుకే సార్ మీ హెల్ప్ కోరుతున్నాం. సూసైడ్ చేసుకున్న చాందిని మెయిల్ ఐడికి వచ్చిన ఆ డర్టీ మెయిల్స్, వీడియోస్ ఎక్కడి నుంచి, ఏ కంప్యూటర్ నుంచి ఫార్వర్డ్ అయ్యాయో ట్రేస్ చేయండి ప్లీజ్. ష్యూర్, రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తాను. ఐపీ అడ్రస్ ఆధారంగా 5 నిమిషాల్లో మీకు అందిస్తాను. ఎస్, ఐ గాట్ ఇట్. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మెయిల్స్, వీడియోస్ ఏ ఐపీ అడ్రస్ నుంచి చాందిని కంప్యూటర్కి వచ్చాయో చెప్తారా? ప్లీజ్ నోట్ డౌన్ ది ఐపీ అడ్రస్. యా టెల్ మీ. 198.208.14.8. మీరు ఏ సిస్టమ్ నుంచి తీసుకొచ్చారో అదే సిస్టమ్ నుంచి. వాట్? చాందిని మెయిల్ ఐడికి ఆ వీడియోస్ వచ్చింది ఆ కంప్యూటర్ సిస్టమ్ నుంచే, ఆ ఇంట్లోంచే. అనుకున్నాను, అలాగే జరుగుంటుందని ఊహించాను. అయితే ఆ ఎం ఎవరు సార్? చాందిని మరణానికి కారణమైన ఆ క్రిమినల్ ఎవరు సార్? వాడెవడో తెలియాలంటే వెంటనే మనం చాందిని ఇంటికెళ్ళాలి. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారా అండి? అయ్యో, ఎలా జరిగింది? రాత్రి పడుకున్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే. భగవంతుడా, మొన్న మా చిట్టి తల్లి చాందిని, ఇప్పుడు దేవుళ్ళటి మా బావగారు. డెడ్ బాడీని ముందెవరు చూశారు? నేనే. ఆయనకి బెడ్ కాఫీ తాగడం అలవాటు. పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి లేపేసరికి
ఓ జ్వరం లేదు, మంచం ఎక్కింది లేదు, అయ్యగారికి ఒక ఆస్తమా తప్ప ఇంకెలాంటి బాధ లేదు. ఆయనకు ఆస్తమా ఎప్పటి నుంచి ఉంది? చాలా ఏళ్ల నుంచి. అందుకే స్ప్రేయర్ ఎప్పుడూ పక్కనే ఉంచుకునేవారు. ఇదేనా ఆయన రెగ్యులర్ గా వాడే స్ప్రేయర్? అవును మేడం, మీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. ఆ దేవుడి మీద. నన్ను సుమంగళిగా పంపించడం ఇష్టం లేని ఆ దేవుడికి ఎందుకు ఇన్నాళ్ళు నేనెందుకు పిచ్చిదానిలాగా పూజలు చేశానా అని నా మీద నాకే జాలిగా ఉంది. అయ్యో ఏమండి, అమ్మాయి లేదు, మీరు లేరు, నేను ఇంకెలా బతకనండి, ఎలా బతకను? ఊరుకో అక్క, ఊరుకో. దేవుడు మనకింతే రాశాడని సరిపెట్టుకోవాలి. గుండె రాయి చేసుకోవాలక్క. తప్పదక్క, తప్పదు. చూడండి, అమర్నాథ్ గారి మరణం మీద మాకు కొన్ని అనుమానాలున్నాయి. అందుకే బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. చాందిని తండ్రి అమర్నాథ్ సహజంగా చనిపోలేదు. తన ఇంట్లోనే, తన బెడ్రూమ్లోనే హత్య చేయబడ్డారు. ఎస్, అమర్నాథ్ ఒక ఆస్తమా పేషెంట్. ఎప్పుడు ఆయన వాడే స్ప్రేయర్లో ఉండే మెడిసిన్లో విషాన్ని కలిపారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆ విషయం పేరు స్ట్రైచ్నైన్ అని తేలింది. ఇట్ మీన్స్ చనిపోవడానికి ముందు అమర్నాథ్ ఆ స్ప్రేయర్లో ఆస్తమాకి రిలీఫ్ ఇచ్చే మందు మాత్రమే ఉంది అనుకుని తన చేత్తో తానే ఆ విషాన్ని తన గొంతులోకి ఇలా స్ప్రే చేసుకొని ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అలా స్ట్రైచ్నైన్ లిక్విడైజ్డ్ పాయిజన్ ఆయన గొంతులోంచి కడుపులోకి చేరిన పావు గంటలోనే ప్రాణం పోయి ఉంటుంది. కానీ ఇక్కడే ఆ క్రిమినల్ అతి తెలివిని చూపించాడు. హత్య చేశాక తన వేలిముద్రలో కనిపించకూడదు అనే కంగారులో ఈ స్ప్రేయర్ కింది భాగాన్ని పూర్తిగా తుడిచి శుభ్రం చేశాడు. దీని మీద అమర్నాథ్ వేలిముద్రలు కూడా లేకపోవడంతో మాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే స్ప్రేయర్లో ఉండే మెడిసిన్ బాటిల్ని టెస్ట్ చేస్తే అది పూర్తిగా కొత్తదని, విషాన్ని కలిపిన బాటిల్ని తీసేసిన హంతకుడు దానికి బదులు దీన్ని రీప్లేస్ చేశాడని అర్థమైంది. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ మర్డర్. అంటే ఇది ఎవరో ఆ ఇంట్లో వాళ్లే చేసిన పని. అంతే సార్. ఆ హార్డ్ డిస్క్ కోసం అటాక్ జరిగింది ఆ ఇంట్లోనే. చాందినికి ఫోన్ వీడియోస్ ఈమెయిల్ అయింది కూడా ఆ ఇంట్లోంచే. ఇప్పుడు అమర్నాథ్ హత్య జరిగింది కూడా ఆ ఇంట్లోనే. కానీ చాందిని తన చావుకి కారణం ఎమ్మని రాసింది. ఎమ్మనే పేరుతో ఆ ఇంట్లో ఎవరూ లేరే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ మావయ్య ఇప్పుడెందుకు చేశారు? ఐఎమ్ ఫైన్. నా జాబా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లేదు మావయ్య, నాకే ప్రాబ్లం లేదు. బామ్మకి నువ్వే నచ్చి చెప్పు. మావయ్య బాయ్. సారీ సార్. ఎవరు? మా మావయ్య. మావయ్య? అవును సార్, మా మావయ్య. మావయ్య? ఎస్ సార్. మావయ్య. మావయ్య మావయ్య అంటూ పదే పదే సాగదీస్తున్నాడేంటి మన బాసు? సారీ సార్. ఎం ఫర్ మదన్, మహేంద్ర, మాధవ్, మహాలింగమే ఎందుకు కావాలి? ఎం ఫర్ మావయ్య ఎందుకు కాకూడదు? అతనా? ఆ అవిటివాడా? అవిటివాడా? నటిస్తున్నాడా? అయ్యా, అమ్మగారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందయ్యా. ఏం చేస్తాంరా, జాతసహి ధ్రువో మృత్యుహు అన్నారు. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. భగవద్గీతలోని ఈ అక్షర సత్యాన్ని ప్రతి మనిషి. అయ్యా మహాలింగం! పదరా. మేకవన్నె పులి, తేనె పూసిన కత్తి,
ఇలాంటివన్నీ పాతకాలం నాటి పోలికలు సామెతలు అనుకుంటాం. బట్ ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా అవి అక్షర సత్యాలే. అందుకు మరో ఎగ్జాంపుల్ ఈ దుర్మార్గుడే. 3 నెలల కిందట జరిగిన ఓ కార్ యాక్సిడెంట్లో ఈ వరప్రసాద్ భార్య స్పాట్లోనే చనిపోతే తను మాత్రం కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. కదల్లేని స్థితిలో వీల్ చైర్లో ఇంటికొచ్చిన తమ్ముణ్ణి చూసిన శారద బోరుమనేడ్చింది. మాతోనే ఉండరా అని బతిమాలింది. మనిషికి జంతువుకి తేడా ఉంది అని నిరూపించే ముఖ్యమైన లక్షణం విచక్షణ. 50 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ నీచుడికి అలాంటి విచక్షణే కరువయింది. 19 ఏళ్ల వయసులో పెళ్లి కూతురు కాబోతోన్న మేనకోడలు చాందిని మీద ఈ క్రిమినల్ కన్ను పడింది. ఎం ఫర్ మావయ్య అన్న అనుమానం రాగానే నేను వరప్రసాద్కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలిశాను. 3 నెలల కిందటి కార్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే నేనే ట్రీట్మెంట్ చేశాను. ఆల్మోస్ట్ 1 మంత్లోనే వరప్రసాద్ని ఫిజియోథెరపీ ద్వారా నడిపించగలిగాను. ఇజ్ ఇట్? ఎస్. ఆ డాక్టర్ మాటల ద్వారా కావాలనే వరప్రసాద్ అవిటివాడిగా డ్రామాను కంటిన్యూ చేశాడని మాకు అర్థమైంది. అందుకే వరప్రసాద్ ఇంటిని సెర్చ్ చేశాం. బురద అంటిన షూస్, కార్ టైర్లని ట్రేస్ చేశాం. భార్య పోయిన 50 ఏళ్ల ఒంటరివాడు, అవిటివాడు, పైగా అమ్మ తమ్ముడు. ఆ జాలితోనే చాందిని తన మేనమామతో నవ్వుతూనే మాట్లాడేది. దాంతో ఆమె పట్ల మోహం వీడిలో మరింతగా పెరిగిపోయింది. ఓ రోజు చాందిని బాత్రూంలోకి స్నానానికి వెళ్లే టైంకి మానవత్వాన్ని మరచిపోతే మనిషి పశువుగా మారతాడు. చాందిని నగ్న దృశ్యాలను వీడియో తీశాక కంప్యూటర్లో, నెట్లో ఉండే అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వీడియోలతో చాందిని రూపాన్ని మార్ఫింగ్ చేసి పైశాచికంగా ఆనందించేవాడు. ఒక దొంగ అడ్రస్తో సిమ్ కార్డ్ని సంపాదించి ఆ మొబైల్ నుంచి ఎవరో కుర్రాడిలా ఆమెకు కాల్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. స్కై వీడియో కేఫ్ అనే నెట్ సెంటర్లో అనుష్క అనే ఫేక్ మెయిల్తో ఐడిని క్రియేట్ చేసుకున్నాడు. చాందిని కంప్యూటర్ నుంచే అనుష్క అనే మెయిల్ ఐడికి మార్ఫింగ్ చేసిన చెత్త వీడియోలను పంపించేవాడు. మళ్లీ వాటిని అక్కడి నుంచే చాందినికి వీడియో మెసేజెస్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా పంపించి బెదిరించి ఆమె వడికిపోతుంటే లోపలే నవ్వుకునేవాడు. ఆ టైంలోనే చాందినికి ఓ మంచి సంబంధం వచ్చింది. చాందిని ఆ ఇంటి గడప దాటేలోగా ఎలాగైనా బెదిరించి తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. చాందిని పరీక్ష ఆఖరి రోజు అమర్నాథ్, శారద తప్పనిసరిగా ఓ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. పరీక్షకు రెడీ అవుతూ చాందిని ఆమెనెలాగైనా సొంతం చేసుకోవాలనే దురాలోచనలో ఈ నీచుడు ఉన్నారు. మావయ్య అంటే ఇన్నాళ్ళు నేనే నీ మీద మోజుతోనే నిన్ను నమ్మి ఇంట్లో ఉండనిస్తే ఒక్కసారి నా మాట విను. నా కోరిక తీర్చకపోతే ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ కాలేజీలో కుర్రాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ నీ అందాన్ని చూసి చంద్రి, నా గురించి మీ అమ్మ నాన్నలకు చెప్పాలనుకుంటున్నావేమో. ఈ రోగాన్ని అందాలు ప్రపంచమంతా చక్కెర్లు కొడతాయి. ఆ సంగతి తెలిస్తే అసలు హార్ట్ పేషెంట్ మీ అమ్మ టపా కట్టేస్తుంది. గుర్తుంచుకో, ఎగ్జామ్ అయిపోయాక నువ్వు ఈ ఇంటికి రావట్లేదు, నా ఇంటికి వస్తున్నావు నా మోజు తీర్చడానికి.
ఒంటి గంట కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. 1:30 కల్లా నువ్వు నా దగ్గరికి రాలేదు. ఈ వీడియో క్లిప్స్ కి నెట్లో రోజుకి 1,00,000 లైకులు వస్తాయి. 10 లక్షల సైట్స్ లోకి కాపీ చేయబడతాయి. ఎక్కడ చూసినా నీ వీడియోలే నగ్నంగా. వెళ్ళా. చాందిని సూసైడ్ చేసుకుంది అనేసరికి వరప్రసాద్ ముందుగా కంగారు పడ్డాడు. కాని వయస్సును బట్టి అవిటితనాన్ని బట్టి తనను ఎవరూ అనుమానించరులే అనుకున్నాడు. ఆ ధైర్యంతోనే ఓ రోజు రాత్రి మందు తాగుతూ కాళ్ళు వచ్చినా ఇంకా అవిటి వాళ్ళలాగే నటిస్తున్నావా? అంటే ఎందాళ్ళు బావా అది చిట్టి తల్లి అని పిలిచేవాడివి తన వీడియోలో నువ్వు నిన్ను చంపినా పర్వాలేదు. రాస్కెల్, నీ అక్కలను ఎంతగా నమ్మిందిరా? దీనికి కారణం నువ్వని తెలిస్తే దాని గుండె ఆగిపోతుందిరా. పోతారు. నన్ను క్షమించు బావా. బావా గెట్ అవుట్ రాస్కెల్. అత్యాచారాలు 30% ఇళ్లలోనూ ఇంటి చుట్టుపక్కల్లోనూ జరుగుతున్నాయని స్టాటిస్టిక్స్ చెబుతున్నది ఇలాంటి మేకవన్నె పులుల్ని చూసే. ఒరే దుర్మార్గుడా, ఎందుకురా ఇంత పని చేశావు? నేను నీకేం ద్రోహం చేశానురా? ఏం ద్రోహం చేశానురా? సొంత తమ్ముడివి అక్కకింత అన్యాయం చేస్తావా? నా కుటుంబాన్ని నాశనం చేస్తావా? చీ దరిద్రుడా, నిన్ను నరికినా పాపం లేదు. Criminals may be intelligent, but detectives are ultimate.